కోల్కతాలోని ఆర్జీ కార్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా నారాయణ హాస్పిటల్ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కాంత్ మాట్లాడుతూ ఈ రోజు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయాలన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు నెల్లూరు నారాయణ హాస్పిటల్ వైద్యులు శనివారం విధులను బహిష్కరించి తమ నిరసన తెలియజేశారన్నారు. కార్యక్రమంలో న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎస్ఎస్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ సంఘటనపై స్పందించాలని, కుల మతాలు ప్రాంతాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని, మా ఇంట్లో జరిగినట్లు భావించి స్పందించాలని అన్నారు. వారందరికీ ఊరి తీసేంత వరకు ఈ పోరాటం చేయాలని మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు పాల్గొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు మేము నారాయణ వైద్య సిబ్బంది అందరూ ఒక ఆర్జీ కార్ హాస్పిటల్లో రెసిడెంట్ డాక్టర్ జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఆమెకు జస్టిస్ జరగాలని, అట్లాగే ఆమె డాక్టర్గా కాకుండా ఒక అమ్మాయికి ఎవరైనా సరే సమాజంలో అంత దారుణంగా అంత క్రూరంగా ఆమెను జరిగిన అవమానానికి జరిగిన అఘాయిత్యానికి సంఘీభావం తెలుపుతూ రోడ్డు మీదకి వచ్చాము. చాలామంది ఏం గమనిస్తున్నారంటే ఒక డాక్టర్గా రెసిడెంట్ జరిగిన దాన్ని బాగా గుర్తిస్తున్నారు. అలా కాకుండా ఒక తోటి మన చెల్లెలైనా సరే, మన అక్క అయినా సరే, మన బంధువులు ఎవరైనా సరే మనకు ఇంట్లో వాళ్ళకి జరిగితే ఎలా ఉంటుందో ఆ బాధను ఫీల్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి రెసిడెంట్ డాక్టర్కి వచ్చి అలా ఏమి తెలియని ఒక రీజన్ కోసం ఆ అమ్మాయి అలా అఘాయిత్యాన్ని పాల్పడడం అనేది చాలా మనసుకు బాధ కలిగిస్తుంది. ఇలాంటి జరగకుండా ఫ్యూచర్లో కూడా ఒక చట్టపరంగా కానీ ఒక సమాజంగా శ్రేయస్సు కానీ వాళ్ళకు ఒక గుణపాఠం కలగాలని చెప్తూ, దీనికి ఎటువంటి రాజకీయ రంగు లేకుండా, మతాలకు తర్వాత కులాలకు సంబంధం లేకుండా, ప్రాంతానికి సంబంధం లేకుండా దీనికి జస్టిస్ జరగాలని కోరుకుంటూ, ప్రతిసారి ఇలా జరిగినప్పుడు ఏదో ఒక గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి డాక్టర్స్ మేము ప్రొటెక్ట్ చేస్తాము, డాక్టర్స్ మేము చేస్తామని చేస్తున్నారు. కానీ బట్ డైలీ ఇలాగ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ప్రతి ఒక్కసారి జరుగుతున్నాయి. దీన్ని మేము అందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. సో ఇటువంటి యాక్ట్స్ ఎక్కడ జరిగినా కూడా ప్రతి ఒక్కరు, అంటే డాక్టరు, నాన్ డాక్టర్ ఎవరైనా సరే గుర్తించి, ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా నాన్ డాక్టర్ ఫ్యామిలీ, ఎవరైనా సరే ఒక అమ్మాయిగా ఈ జరిగిన అవాతను గుర్తించుకుంటూ ఈ యొక్క సంఘటనను ప్రతి ఒక్కరు గుర్తించి ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేసే వాళ్ళకు ఇటువంటి బాధ మళ్ళీ లేకుండా చేరుకుంటూ జస్టిస్ జరగాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మాకు కల్పించిన యాక్ట్ పాక్షలకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇది అందరికీ మెసేజ్ పోవాలి, ప్రతి ఒక్కళ్ళు తేజవంతులుగా వచ్చి ఇవి ముందుకు రావాలని కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మీకు ఆర్జీ కార్ హాస్పిటల్లో కలకత్తాలో జరిగిన దారుణం గురించి, మీకు అమానవీయ సంఘటన గురించి మీకు అందరికీ తెలిసి ఉంటుంది. దీన్ని మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. నేను ఐఎంఏ వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఐఎంఏ వాళ్ళు దయచేసి దీన్ని తీవ్రంగా పరిగణించి మీరు ఫాలోఅప్ చేయండి. వాళ్ళకి శిక్ష పడి వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం జరిగేంత వరకు మీరు ఫాలోఅప్ చేయండి. ఒక ఐఎంఏ వాళ్ళనే కాదు, విద్యార్థుల్ని, ప్రొఫెషనల్ విద్యార్థుల్ని, ఇంజనీరింగ్ విద్యార్థుల్ని అందరినీ, ఆర్ట్స్ కళాశాల వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరందరూ కలిసి వైద్య విద్యార్థులకు అందరికి సహకరించి, సిబ్బంది కూడా సహకరించి వాళ్ళకి న్యాయం జరగాలి, తల్లిదండ్రులకు న్యాయం జరగాలని అంతవరకు ఫైట్ చేయాలని ఆశిస్తున్నాను. నేను ఐఎంఏ వాళ్ళని ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్రతి డాక్టర్కి ఇప్పుడైతే ఏదైతే మీరు వాట్సాప్ పెట్టడం, ఫేస్బుక్లో పెట్టడం చేశారో, అది నిందితులకు శిక్ష పడేంత వరకు దయచేసి ఫాలోఅప్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు అందరికీ తెలుసు, నిర్భయ కేసు 2012లో జరిగింది ఢిల్లీలో. అది చాలా బాగా అసలు ఏంటంటే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత ఏమైందో ఏం జరిగిందో కూడా చాలామందికి తెలియదు. వాళ్ళని ఎన్కౌంటర్ చేశారని చాలామంది అట్లయిందో నిజాలు కంప్లీట్గా మొత్తం తెలియకుండా చేసినట్టు అనిపించింది నాకైతే. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఐఎంఏ వాళ్ళని కానీ మిగతా మన కలకత్తాలో పనిచేసే వైద్య సహచరులకి ఇప్పుడు కూడా నాకు వాట్సాప్లో అందరూ చాలామంది మెసేజ్ పెడుతున్నారు. ఇదే ఎమోషన్స్ కంటిన్యూ చేసి వాళ్ళకందరికీ శిక్ష పడేంతవరకు ఫాలోఅప్ చేయాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా నాట్ ఓన్లీ దిస్ వైద్య సిబ్బంది కాదండి, ఇంజనీరింగ్ విద్యార్థులు, ఆల్ ప్రొఫెషనల్స్, అందరూ ప్రొఫెషనల్స్ సహకరించండి. ఇది ఒక వైద్య విద్యార్థి మీద జరిగిన దాడి అని నేను అనుకోవడం లేదు. ఇది పిల్లల మీద ఒక మాఫియా దాడి చేసిందని నేను అనుకుంటున్నాను. దయచేసి మీరందరూ సహకరించి దీన్ని మొదట్లోనే తుంచేస్తే ఇటువంటి జరగకుండా మనం కాపాడచ్చు. సో ఇంకా సొసైటీ అంతా మీ చేతిలోనే ఉంది, ప్రొఫెషనల్ విద్యార్థుల చేతిలోనే ఉంది. ఇప్పుడు మేము ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా ఏంది ఒకరోజు చేసిపోయారు డాక్టర్లు సరే అనుకుంటున్నారు. అలా జరగకుండా దీన్ని దయచేసి ఫాలోఅప్ చేసి, మీడియా వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దీన్ని ఫాలోఅప్ చేసి వాళ్ళకి శిక్ష పడేంత వరకు మనకు అప్డేట్స్ ఇస్తుంటే మాకు కూడా న్యాయం జరిగిందే లేదనేది తెలుస్తుంది. దయచేసి అందరూ సహకరించాల్సింది ప్రార్థన సార్. 9th ఆగస్ట్ కేజీ కార్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో ఒక చెస్ట్ మెడిసిన్ పీజీకి జరిగిన దారుణం చాలా అన్యాయం అండి. ఇది ఊహించలేనిది అసలు. మనుషులన్నవారు ఎవ్వరూ అట్లా చేయలేరు. ఒక డాక్టర్ అనే కాదండి, ఎవరైనా, ఒక మహిళ కానీ ఎవరైనా కూడా ఇంత దారుణమైన విషయాన్ని
జీర్ణించుకోలేకపోతున్నాము. మేమందరం డాక్టర్స్గా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము, ప్రొటెస్ట్ చేస్తున్నాము. డాక్టర్ ప్రవీణ్ కుమార్, నెఫ్రాలజిస్ట్ అండి, నారాయణ మెడికల్ కాలేజ్. ఈ కలకట్టాలో జరిగిన ఇన్సిడెంట్స్, ఒక డ్యూటీ డాక్టరు, లేడీ డాక్టర్ డ్యూటీలో ఉన్నప్పుడు దారుణంగా ఆమె మీద అటాక్ చేసి చిత్రహింసలు పెట్టి రేప్ చేసి చంపేశారు. ఇది ఇంతకుముందు గతంలో కూడా జరుగున్నాయి డాక్టర్ల మీద ఇట్లాంటి దాడులు, కానీ ఇంత దారుణంగా ఎప్పుడు లేదు. డ్యూటీలో ఉన్నప్పుడు జరిగింది. మనకు లాస్ట్ ఇయర్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో ఒక డాక్టర్ డెంటిస్ట్ని ఇట్లాగే రోడ్డు మీద ఒక 4 లారీ వర్కర్స్ చంపడం జరిగింది. వాళ్ళల్లో వితిన్ 1 మంత్ వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు, కానీ ఆ ఎఫెక్ట్ కొన్ని రోజులే నడిచింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే త్రూ IMA ఈ ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని కోర్టులు ద్వారా కాకుండా సో లీగల్గానే బట్ డిలే అవ్వకుండా ట్రీట్మెంటు హాస్పిటల్ ముందే హ్యాంగ్ చేయాలి. అండ్ ఇఫ్ పాసిబుల్ వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేస్తే ఇది పబ్లిక్ అంతా ఒక లెసన్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇన్సిడెన్సెస్ ఇప్పుడు కాదు, చాలాసార్లు జరుగుతున్నాయి. నాట్ ఓన్లీ డాక్టర్స్, ఆల్ ద హెల్త్ కేర్ ప్రొవైడర్స్, నర్సెస్, వార్డ్ బాయ్స్, ది ఆయాస్, అందరు హెల్త్ కేర్ ప్రొవైడర్స్. ఎందుకంటే డాక్టర్స్ ఎక్కువ కాంటాక్ట్ ఉంటారు పబ్లిక్లో కంపేర్ టు అదర్ ప్రొఫెషన్స్. కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ ఫ్యూచర్లో జరగకూడదు. జరుగుతూనే ఉన్నాయి. పార్లమెంట్లో యాక్ట్లు పాస్ చేశారు. స్టిల్ ఈ హాస్పిటల్లో కూడా చాలా జరిగాయి, కానీ పోలీసులు కనీసం రిజిస్టర్ చేయలే గతంలో కేసు. సో హాస్పిటల్ హెడ్ మీద అటాక్ జరిగితే పోలీసులు రిజిస్టర్ చేయలేదు కేసు. సో ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ స్పెషల్లీ ఫిమేల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ మీద జరగడం చాలా దారుణము, చాలా బాధాకరం. ఇది రిపీట్ కాకుండా త్రూ మీడియా ద్వారా, త్రూ IMA రిక్వెస్ట్ ఏంటంటే దే షుడ్ బి హ్యాంగ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హాస్పిటల్. ఎవరెవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని ఉరిదీస్తే ఇంకొకటి చేయాలంటే భయపడతాడు. దట్ ఈస్ ఓన్లీ మై రిక్వెస్ట్. బట్ అది లీగల్గా చేయాలి, ఎందుకంటే మనం వీ కెనాట్ గో బియాండ్ ద లా. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.